దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక రోజు మరి ఈ సమయంలో మనందరం కూడుకొని ప్రభు మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు ప్రభువుకే కలుగునుగాక. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి మీరందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిరోజు ఈ సమయానికి దేవుని వాక్యం చూడాలని. ఎంతోమంది నిన్నటి దినమున చాలామంది ఫోన్లు చేశారు, దగ్గర ఒక 500-600 ఫోన్లు వచ్చాయి. చాలామంది మరి కార్యక్రమాలు చూస్తూ దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అయ్యా మీ వాక్యాలు మాకెంతో బలమునిస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటే నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు కూడా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మరి మనము చదువుదాం. అందరికి తెలిసిన మాట, అందరం కలిసి చదువుదాం. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ఇది ఈ సమయంలో మరి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవు నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో మనం చదివిన వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ రోజున ఈ లోకమంతా కూడా మరి దేనితో నింపబడి ఉందండి చెప్తారా మీరు? ఎవరైనా కరెక్ట్గా చెప్పారు. పాపముతో నింపబడింది. హల్లెలూయా. దేనితో నింపబడింది ఈ లోకమంతా? పాపముతో నింపబడింది. చాలామంది అంటారండి అమెరికా దేశము క్రైస్తవ దేశము అని అంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో టాప్ 10లో మరి అమెరికా దేశం చాలా పాపంలో ఉంది. మన ఇండియా అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇప్పుడు టాప్ 3లో ఉంది. మరి కొద్ది రోజులు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు టాప్ 1లోకి వెళ్ళిపోతుంది మన ఇండియా కూడా పాపంలో. ఈరోజు ప్రపంచం అంతా కూడా పాపంలో మునిగి తేలిపోతూ ఉంది. ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో దేవుడు అంటున్నాడు పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణం. అయితే మీ అందరికి ఒక శుభవార్త. అయితే ఎవరైతే దేవుని కృపను బట్టి వారి జీవితమును సరి చేసుకొని వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగి దేవుని మీద ఆధారపడి ఎవరైతే బ్రతకగలుగుతారో మరి వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? వారికి నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట, అదే రోమీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలోనే మరి 6 నుంచి మరి 9 వచనాలు మనం చదివినట్లయితే 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుదాం. ఏమనగా మనం ఇంకనూ పాపముకు దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన భావమును ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. చివరిగా 9వ వచనం, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడాలి. క్రీస్తుతో కూడా మనం ఏమై ఉండాలి? సిలువ వేయబడాలి. నేను రక్షణలోకి రాకముందు ఒకరోజు నేను సంఘానికి వెళ్ళే దైవజనుడు వాక్యం అందిస్తూ ఉన్నాడు. అయితే ఆ రోజు ఆ వాక్యంతో దేవుడు నన్ను చాలా బలపరిచాడు. గలితీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఈ మాట ద్వారా మరి దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు, ఎంతగానో దేవుడు నన్ను దీవించాడు, నా స్థితిని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. ఒకప్పుడు నేను కూడా ఎంతో పాపములో బ్రతికేవాడిని. కడప జిల్లాలో నేను యవనస్తునిగా ఉన్నప్పుడు, అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 25 షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. 25 షార్ట్ ఫిల్మ్స్, సినిమా షార్ట్ ఫిల్మ్ సంబంధించినవన్నీ తెలుసా మీకు? అలాగే ఎన్నో పాపపు క్రియలు, పాపపు తలంపులు, చెడు వ్యసనాలు, చెడు స్నేహితాలు. సినిమా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే తెల్లవారుజామున షోకి వెళ్ళాల్సిందే, 600 1000 సరే టికెట్ పెట్టిపోవాల్సిందే. అట్లాంటి పాపపు జీవితంలో నుంచి
దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, ఈరోజు మీ మధ్యలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితం చెప్పుకుంటే ఒకసారి నాకే సిగ్గేస్తుంది. ఇలాగ బ్రతికానా నేను, ఇలాగ జీవించానా నేను, ఇలాంటి వారిని ప్రేమించానా, ఇలాంటి వారితో స్నేహం చేశానా, ఇలాంటి వారితో నేను నా జీవితాన్ని పంచుకున్నాను ఇంతకాలం. నా జీవితం అంతా వృధా అయిపోయింది ప్రభువా, దయచేసి నాకు ఇంకా బలమి అని నా యవ్వనంలోనే ప్రభు దగ్గరికి వచ్చేసాను. నేను 22వ సంవత్సరంలోనే సంపూర్తిగా ప్రభుని అంగీకరించి బాప్తిజం తీసుకొని మరి దేవుని సువార్తను వెగజల్లుతూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. అయితే 21వ సంవత్సరంలో మారు మనసు పొందాను నేను. ఇప్పుడు నాకు 29 దగ్గర రన్ అవుతూ ఉన్నాయి. దాదాపు 7-8 సంవత్సరాల పరిచర్యలో దేవుడు నన్ను బలంగా వాడుకుంటా ఉన్నాడు. కల్వరి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా అయితేనేమి, అలాగే ఇట్లా టీవీ ఛానల్ ప్రసంగాల ద్వారా అయితేనేమి, యూట్యూబ్ ద్వారా అయితేనేమి, గూగుల్ మీట్ ద్వారా అయితేనేమి, మరి చుట్టుపక్కల గ్రామాలు మరి ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఉపవాస ప్రార్థన కొన్ని వేల మంది తరలి వస్తూ ఉన్నారు, దీవించబడతా ఉన్నారు. ప్రతి ఒక్కరి తల మీద నూనె పోసి ప్రార్థన చేసే గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నా జీవితం మరణమా, నిత్య జీవం. హల్లెలూయా. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో నేను మనుషులు నమ్మను, నేను నమ్మే దేవుణ్ణి. బంధాలు నమ్మను, బంధుత్వాలు నమ్మను, నేను నమ్మే దేవుణ్ణి. నా దేవుడు ఎంతైనా నా కోసం చేయడానికి, ఎంతైనా నా దేవుడు నా కోసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచలేడా? నన్ను దీవించిన దేవుడు నేను దీవించలేడా? నాకు అవకాశం కల్పించిన దేవుడు నీకు నాకంటే ఎక్కువ అవకాశం నీకు దేవుడు ఇవ్వలేడా? ఎందుకు చేతులారా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటావు? ఈ లోకం కోసం సేవ చేయాలని ఆశ ఉందంటారు చాలామంది. నాతో చాలామంది అంటారు, అన్నయ్య నాకు దేవుని సేవ చేయాలని, ఏం చేయమంటావు? అమ్మ రోజు మందిరానికి టైంకి వచ్చి డ్యూటీ చేయి, ఈ సమయంలో వచ్చి డ్యూటీ చేయి. తీరా డ్యూటీలు వేసినప్పుడు అంటారు, అన్న పెళ్లి చూపులకి వెళ్ళానన్నా, అన్న పెళ్ళికి వెళ్ళానన్నా, అన్న ఫంక్షన్ ఉందన్నా, అన్న కార్యక్రమం ఉందన్నా, అన్న అది ఉందన్నా, ఇది ఉందన్నా. సరే, పని లేనప్పుడు ప్రభువా నీ మందిరంలో నేను పరగపుల్లు ఎత్తడానికి నాకు ధన్యత ప్రభువా అని ఏడుస్తారు. ధన్యత వచ్చినప్పుడు అవకాశాన్ని చేతులారా. ఎందుకంటే లోకము మనకు దేవునికి మనకు మధ్యలో ఏం పెడతా అంటే వైరం పెడతా ఉంటుంది లోకం. సైతాన్ కానీ పని ఏంటంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండడానికి వానికి ఇష్టం లేదు. వాడు ఎన్ని పన్నాగలైనా పడతా ఉంటాడు, వాడు ఎంతైనా సరే నేను బాధ పెట్టాలని వాడు రెడీగా ఉంటాడు. నీ స్థితిని మార్చాలని దేవుడు ఆశపడతాడు. గుర్తుపెట్టుకో, సైతాన్ కానీ ఆశ ఏం తెలుసా? నీ స్థితిని నాశనం చేయాలని వాడు ఆశపడతాడు. ఒక ఏమైనా వస్తాడంటాడు, ఇలా నేను అసలు త్రాగనురా, త్రాగడం అంటే నాకు అసహ్యము, త్రాగే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అంటాడు. అప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ అంటాడు, ఒరే కొంచెం కంపెనీరా మాకు, కొంచెం కంపెనీరా మాకు అన్నప్పుడు సరే అని కంపెనీ ఇస్తాడు. ఏంది ఇలాగుంది, ఇలా అవుతారా బాబు మీరు ఇదంతా కదా. ఒక వారం నెల తర్వాత కొంచెం పెంచుతాడు డోస్ కదండి. కొంచెం డోస్ ఏమవుతుంది, పెంచుతారండి. మళ్ళా త్రాగుడు బోతులు అయిపోతారు, తిరుగుబోతులు అయిపోతారు, వ్యసనపరులు అయిపోతారు, అన్నిటికీ అలవాటు పడిపోతారు. ఏం చేస్తారండి లాస్ట్కి? ఏమవుతారండి వాళ్ళ జీవితం? ఏమవుతాయండి? లివర్లు ఏమవుతాయి? తాగి లివర్ ఏమైపోతుంది? కుళ్ళిపోతుందండి. మన ఎముకలు క్షీణించిపోతాయండి. ఒక ఆయన అన్నాడు, నేను ఎంత బలవంతుని తెలుసా ఒకప్పుడు అన్నాడు, మరి ఇప్పుడు నీళ్లు తాగడానికి కూడా చెయ్యి వణుకుతా ఉందన్నాడు. ఎందుకు వణుకుతా ఉంది చెయ్యి అంటే, త్రాగి దేవునికి మంచి పుష్టి గల ఆరోగ్యం ఇచ్చాడు, కానీ నువ్వు నీ చేతులారా ఈ లోకం మీద ఆధారపడి ఈ లోకం చేస్తున్న ప్రతి పనులు, ఈ లోకంలో నువ్వు చేస్తున్న ప్రతి పనులను బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు. దేవునికి మంచి ఆరోగ్యం ఇవ్వలేదా? మంచి అవయములు దేవునికి ఇవ్వలేదా? నీ స్థితిని దేవుడు గొప్పగా చేయాలని ఆశపడడం లేదా? అయితే ఈరోజు నువ్వే నీ చేతులు సైతాన్ గాడి చేతిలో పెట్టి దేవునికి దూరం అయిపోతా ఉన్నావు. దేవుని దగ్గరికి రా, ఆయనతో పాటు సిలువ వేయబడు. ప్రభువా నేను పాపిని, నా పాపను కడిగి నన్ను పవిత్రపరచని ఎవరైతే మీ పాపంలో ఒప్పుకొని విడిచిపెడతారో ఆయన నిత్య జీవం మీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటాడు. సిలువ మీద యేసుతో పాటు 2 దొంగలు ఉన్నారు. అయితే ఒక దొంగ అన్నాడు, నువ్వు నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించన్నాడు. దేవుడు ఏమైనా జవాబు చెప్పాడా? చెప్పలేదు కదా. పక్కన వాడు అన్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత అద్భుతమైన మాట ప్రతి దేవుని పిల్లలారా. ఈ మాట ఎందరు వింటున్నారో దేవుడు నీతో కూడా చెప్తాడు ఈ మాట. నువ్వు నా రాజ్యంలో ఉంటావు, నువ్వు నా రాజ్యంలో ఉంటావు కుమారుడా, నువ్వు నా రాజ్యంలో ఉంటావు కుమార్తె. అయితే పాపముకు దూరంగా ఉండు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ లోకంలో సహజంగా అందరూ చచ్చిపోతారు ఒకసారి, మళ్ళీ మనకు 2వ మరణం ఉంది, దాన్ని తప్పించుకోవాలి మనం. అది కానీ పడిందనుకో అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యం యుగయుగాలు తరతరాలు ఏగుతానే ఉండాల్సి వస్తుంది. ఆలోచన చేసుకోవాలి మనం.
దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయండి. చాలామంది అంటారు, అన్న యేసయ్యతో ఉంటే ఎన్నో కష్టాలన్నా, ఎన్నో ఇబ్బందులన్నా, ఎన్నో అవమానాలన్నా, ఎన్నో నిందలన్నా. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను మీకు. అందుకే కీర్తనకారుడు ఎంత చక్కగా ఒక మాట రాశాడంటే, కీర్తనకారుడు కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి 121వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ పాదమును త్రొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో దేవుని కోసం బతికావు అనుకో, ఈ లోకంలో నువ్వు దేవుని కోసం జీవించావు అనుకో, నీ పాదం ఆయన త్రొట్టెలనీయడు. అసలు నీ పాదం త్రొట్టెలేదు అసలుకో. ఎందుకంటే ఆయన కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు యేసయ్య ఒక్కడే, నిన్ను రక్షించేవాడు యేసయ్య ఒక్కడే. యేసయ్యే నిజమైన దేవుడు. అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు యేసయ్య. ఆయన దిక్కులేనివాడు కాదండి. చాలామంది అంటారు, మీ యేసయ్యకు పుట్టడానికి కూడా స్థలం లేదురా, అంత దరిద్రుడురా మీ యేసయ్య కదా. ఆయన పుట్టుకలో కూడా చాలామంది ఇట్లా తప్పులు పడతా ఉంటే భలే బాధేస్తూ ఉంటుంది. యేసయ్య అన్యాయం చేయలేదు, యేసయ్య ఎవరిని మోసం చేయలేదు, యేసయ్య ఎవరిని మొహం చూడలేదు, యేసయ్య ఎవరిని వ్యభిచారం చేయలేదు, యేసయ్య ఎవరిని పొరుగువారిని దేనిని కూడా ఆశించలేదు. యేసయ్య ఆయన మార్గం ఎలాంటి మార్గం అంటే ఆశ్చర్యకరమైన మార్గం, అద్భుతమైన మార్గం, అసలు ఈ శాంతికరమైన మార్గం, నెమ్మది కల మార్గం, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. ఈయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. యేసు ప్రభు లాంటి దేవుడు ఈరోజు మనకు దొరకడం, మనం ఆయన బిడ్డలుగా మనం ఉండడం నిజంగా ఎంత గొప్ప ధన్యత. నమ్మకంగా ఉన్నావా? పేరుకు క్రైస్తవుడిగా ఉండి వేషం కప్పుకొని ఏమైనా ఉన్నావా? ఆలోచన చేయి. పాపం చేస్తూ ఒకవేళ నువ్వు దేవునికి పట్టుబడ్డావంటే తప్పదు, భారీ మూల్యం, నరకంలో వేదన అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి దీపం ఉండగానే నీ ఇంటిని చక్కదిద్దుకో. నేడే నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు. చిన్నగా ఒక మాట చూపిస్తాను నేను మీకు, అద్భుతమైన మాట. 119వ కీర్తన 119 105వ వచనం చూడండి ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపం యేసయ్యా. త్రొట్టిల్లితమంగా దేవుని వాక్యము మనకు దీపం మాదిరి ఉంటే, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటే, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికితే ఇంకేం కావాలండి చెప్పండి? పరలోక రాజ్యం అనేది కాదా? ఆయన రాజ్యంలో మనం స్తుతించడానికి అర్హత దేవుడు మనకి ఇయ్యలేదా? ఎందుకు ఇయ్యలేదండి? కీర్తన గ్రంథం 119 105వ వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకు దీపముగా ఉండాలి. చరిత్రలో మరి ఈ వాక్యమును నమ్మినవాడు పడిపోయినట్టు లేరండి. ఈ వాక్యము సజీవము గలది. ఈ వాక్యము నమ్మినవాడు నిజంగా ఎప్పటికి పడిపోడు. ఎందుకంటే ఈ వాక్యం పడిన వారిని లేపునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం పడిన వారు లేపుతుందండి. పాపులను, వారి స్థితిగతులను మార్చి వారిని ఎంత సంతోషంగా ఇస్తుందో, ఎంత సంతోషంగా ఉంటారో. దేవుని నమ్మి చూడండి ఒకసారి, పరిపూర్ణంగా నమ్మండి. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభు నమ్మండి, విశ్వసించండి. అప్పుడు నీ కార్యములు దేవుడు సఫలపరుస్తాడు. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథంలోనే 56వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నువ్వు ఏడ జారిపోతావో అని దేవునికి భయం, ఎక్కడ నరకానికి పోతావో అని దేవునికి భయం, ఎక్కడ నువ్వు ఈ లోకంలో అలవాటు పడిపోయి లోకాను ఆచారాలకు, పద్ధతులకు, అనేకమైన వాటికి, పాపములకు, వ్యసనలకు ఎక్కడ నువ్వు బానిసైపోయి, ఎక్కడ నువ్వు జారిపోయి నరకంలో పడతావు అని దేవుడు నీకోసం రోధిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు మారాలని, నువ్వు ఆయన సన్నిధికి రావాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ పాదములు తప్పించిన వానికి నువ్వేమిస్తా ఉన్నావు? నువ్వు నరకంలో జారిపడకుండా నీ పాదములు తప్పించిన వానికి నువ్వేమిచ్చాను రుణం తీర్చుకోగలుగుతా ఉన్నావు? ఇచ్చావా నీ జీవితం ప్రభుకి? నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో లోబడి దేవుని మాటలు అనుసరిస్తూ మీ జీవితాన్ని మీరు బలపరుచుకుంటున్నారా? మీ జీవితాన్ని స్థిరపరచుకుంటూ ఉన్నారా? మీ జీవితానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి వాక్యపు మేలులు మీరు అనుభవించగలుగుతూ ఉన్నారా? ఈరోజున దేవుని సన్నిధిలో నీ పాదములు ఉండాలా, దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలా. అప్పుడే నీకు మరణము ఉండదు, నరకం ఉండదు. అందుకే ఒక భక్తుడు రాశాడు, రెండే రెండు దారులు
ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. రెండు దారులు ఉన్నాయి. ఏ దారి కావాలో ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకుంటావా? ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశపడతా ఉన్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. భయపడద్దు. యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా అవుతుందేమో, యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా కష్టాలు వస్తాయేమో, యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా వ్యాధులు వస్తాయేమో, యేసుప్రభు నమ్ముకుంటే సైతాను మమ్మల్ని శోధిస్తుందేమో, మా ఇంట్లో ఏమైనా సమస్యలు తీసుకొస్తుందేమో, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఒక్కసారి యేసయ్య నమ్మి నీ జీవితం ఆయన చేతిలో పెట్టి చూడు, అన్నిట్లో నీకు ఘన విజయమే. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నీకు రెట్టింపు ఘనతను నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీ పాదము త్రొట్టలకుండా చూసుకో. దేవునితో ఉందా నీ పాదం? దేవునిలో ఉన్నావా నువ్వు? ఆయనతో పాటు సిలువ వేయబడ్డావా? నీ పాపములు క్షమించబడ్డాయా? అయితే పరలోక రాజ్యం నీదే. నిత్య జీవం మనదే నిత్య జీవం యేసు నామములో. హల్లెలూయా. విశాల మార్గంలో అనేక మంది ప్రవేశిస్తారంట, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించేది కొందరే. దేవుని నమ్మిన వారు మాత్రమే ఇరుకైన, అవమానమైన, నిందైన, వ్యాధైన, బాధైన, కష్టమైన ఏదైనా సరే భరించి దేవుని చేయి విడిచిపెట్టరండి. అలాగే మనం బైబిల్లో కూడా చూస్తూ ఉన్నాం కదండి. యోబు అనే వ్యక్తి గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంత నమ్మకస్తుడని. అందుకే దేవుడు అతనికి 4 బిరుదులు ఇచ్చాడు కదా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అట్లాంటి యోబుని సైతానుగాడు వదిలిపెట్టాడండి. ఒక రాత్రిలోనే జీవితం అంతా అతలాకుతలం చేసి పారేశాడు. అయినప్పటికీ యోబు ఏమన్నాడు? 1వ అధ్యాయంలోనే చివరి వచనం ఒక మాట ఉంటుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు అంటే, ఒకటి ఏదైనా చిన్న నష్టం వచ్చినా, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా మనం టక్కుని ఏమంటామండి? యేసయ్య నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నా బ్రతికేంది ఇట్లే ఉంది, నా జీవితం ఏంది ఇట్లే ఉంది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే, నాకు ఇంకా ఉద్యోగం రాలేదే, ఇంకా నాకు పెళ్ళి కాలేదే కదండి. అంటారన్నారా? నిజం చెప్పండి. అంటారన్నారా? నిజం చెప్పండి. ఎందుకన్నారండి? ఖచ్చితంగా అంటారండి చాలామంది. కానీ క్రీస్తుతో ఉంటే మీకు శ్రమలు రావని నేను చెప్పడంలా. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు మీరు ఎలా జయించాలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతో ఒక అడుగు ముందుకి, ఆయన నీకు ఎట్లాంటి విజయం ఇస్తారో ఒకసారి చూడు. దావీదు అందరికంటే చిన్నవాడు కదా, కానీ ఒక అడుగు ముందుకేసి 5 రాళ్ళు ఏరుకొని వరుసల్లో ఒక రాయి పెట్టి తిప్పి 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 ఒక్క ఏటు కొట్టగానే ఒక్క దెబ్బకే గొల్లెత్ ఏమయ్యాడు? నేలకు ఒరిగాడు, ప్రాణమును విడిచిపెట్టాడు. ఆలోచన చేయండి. ఈరోజు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీ జీవితాన్ని దేవుడు దీవించాలని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ప్రతిఫలం దేవునికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఈ లోకమును అనుసరిస్తే మాత్రం నిజంగా నువ్వు చాలా కష్టాలు పడతావు, చాలా ఇబ్బందులు పడతావు. క్రీస్తుతో పాటు సిలువ వేయబడి నూతన జీవితం ప్రారంభం చేయి. నూతనంగా జీవించడానికి ఇష్టపడు, ప్రభుతో ఉండడానికి ఇష్టపడు, ప్రభుతో సమయం వెచ్చించు, సహవాసంతో ఉండు, వాక్యమును ధ్యానిస్తూ ఉండు. కీర్తనకారుడు అంటాడు కదా, దివారాత్రములు నేను ధ్యానించాలని ఆశ నాకుంది కదా. ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావీదు. హల్లెలూయా. దేవుని పిల్లలు, మరి నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నావు రోజుకి? ఎన్నిసార్లు వాక్యం చదువుతా ఉన్నావు రోజుకి? కొంతమంది అయితే క్యాలెండర్ వాక్యమే, అలా పోతూ 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 క్యాలెండర్లో ఒక వాక్యం చదివేసి ఇలా మొక్కేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. మోకాలొంగి ఉదయాన్నే లేవగానే ప్రభు సన్నిధిలో మోకాలొంగి, ప్రభు నాకు మంచి నిద్ర ఇచ్చిన నీకు వందనాలు, ఉదయాన్నే ప్రభు ఈ దినమంతా నన్ను కాపాడు, రక్షించు ప్రభు అని అడుగుతా ఉన్నామా? కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? ఉంటే దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. లేకపోతే అలవాటు చేసుకోండి. లోకము మనల్ని ఏం చేస్తుందంటే, సమయం లేదు, టైం లేదు అయ్యగారు, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా? సమయం లేదు అయ్యగారు, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా? పని పడింది అయ్యగారు, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా? ఆఫీస్లో పని ఉంది అయ్యగారు, కూలి పనికి పోయిన అయ్యగారు, కూలి ఎక్స్ట్రా ఇస్తానన్నారని. ఇదంతా మీ పని కాదండి, మీదేం తప్పు లేదు. తప్పు చేపించేది మీతో సైతానుగాడే. మీకేం ఆశ ఎందుకు లేకుండా ఉంటుంది? మీరు ఎంత మంచివారు, దేవునికి మీరెంత ఇష్టం అంటే మీకు కూడా దేవుడిని అంతే ఇష్టమే. కానీ మీకు దేవునికి మధ్యలో ఒకడు ఉన్నాడు, సైతానుగాడు. వాడిని మీరేం చేయాలంటే శీఘ్రముగా మీ కాలు కిందేసి వాడిని మీరేం చేయాలా? చితకదొక్కాలా యేసు నామములో. హల్లెలూయా. ఆ బలం నీకు కావాలా? ఆ శక్తి నీకు కావాలా?
అయితే ప్రభుతో ఉండు, ప్రభుతో సమయం గడుపు, ప్రభుతో ఉండడానికి ఇష్టపడు. ప్రభువా నన్ను దీవించు, నా పాదము త్రొట్టెళ్ళకుండా నాకు సహాయం చేయి ప్రభువా, ఈ లోకంలో నా జీవితం పడి చెడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. అవునైనా నేను ఎంతో పాపిని ప్రభువా, ఎంతో ఘోరమైన పాపములు చేస్తూ ఉన్నాను ప్రభువా. నా తల్లిదండ్రులకు తెలియకుండా, మా అమ్మకు తెలియకుండా, మా నాన్నకి తెలియకుండా, నా చెల్లెలకు తెలియకుండా, మా అన్నకి తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను అని ఏడుస్తున్నావా సహోదరి సహోదరుడా, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఏడుస్తూ ఉన్నావా? నీ భర్త కోసం ఏడుస్తూ ఉన్నావా? నీ భార్య కోసం ఏడుస్తూ ఉన్నావా? నీ పిల్లల కోసం ఏడుస్తూ ఉన్నావా? నీ స్నేహితుల కోసం ఏడుస్తూ ఉన్నావా? తెలియక తప్పు అయిపోయింది అని ఏడుస్తూ ఉన్నావేమో, మోసపోయానని ఏడుస్తూ ఉన్నావేమో. ఈ డోంట్ వర్రీ, దేని విషయమే చింతించద్దు. నీ భారమంతా దేవుని మీద మోపి నీ మనసుని తేలిక చేసుకేస్తున్నాములో. హల్లెలూయా. ఈ లోకంలో కష్టాలు రానటువంటి మనిషి ఎవరు లేడండి, అందరికీ కష్టాలు ఉంటాయి. నాకు లేవా కష్టాలు? ఎంతో దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలండి మనము. ఏలియాని చూడండి, కేరాతు వాగు దగ్గరికి పోయి ఏలియా అంటే, ప్రభు నాకు అన్నం ఎట్లా, అక్కడికి పోతే నాకు మంచం ఎట్లా, అక్కడికి పోతే నాకు బెడ్షీట్ ఎట్లా, పరుపు ఎట్లా అని అడిగాడు ఏలియా? అడగలేదే. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నీళ్ళు తాగమన్నాడు, తాగుతాను ప్రభు, నాకు మినరల్ వాటరే కావాలండి కదా. దేవుడు అన్నాడు, నేను నీకు కాకులతో ఆహారం పంపిస్తా, రోజుకి 2 సార్లు ఆహారం. ఏం ఆహారం తెలుసా? రొట్టె, మాంసం, కూరగాయలు, పచ్చి కూరగాయలు, పప్పు, రసం కాదండి, మాంసం పెట్టి దేవుడు సాకాడు ఏలియాను. కొద్ది రోజులు మరుగున పెట్టాడు, తర్వాత అవసరం వచ్చింది, దేవుడు వదిలాడు. అద్భుతాలు దేవుడు ఏలియాతో చేశాడు. ప్రతి దేవుని పిల్లలారా, మరి నీ జీవితంలో అద్భుతాలను చూడాలంటే, ఆశ్చర్య కార్యాలను చూడాలంటే ప్రభుతో ఉండడం నేర్చుకో. ప్రభు చెప్పిన దానికి తల ఉంచి ప్రభువా అని లోబడు ప్రభుకి ఫస్ట్, అప్పుడు దేవుని హెచ్చిస్తాడు. లేదు నేను లోకముకు లోబడతాను, లోకంలో జీవిస్తాను, లోక బ్రతికి నేను బతుకుతాను, లోకమే నాకు బాగుంది, ఇంపుగా ఉంది, సొంపుగా ఉంది అని నువ్వు అన్నట్లయితే ఖచ్చితంగా నీకు రెండో మరణం ఖచ్చితంగా వస్తుంది. నీకు ఖచ్చితంగా ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. ధనవంతుడు అనుకున్నాడని నరకానికి పోతాని పోయాడు. పోయి ఏమడ్డాడు? నరకంలో ఎగుతూ ఉంటే అటుపక్క అబ్రహాం ఒడిలో పేదవాడు ఉన్నాడు కదా, ఏమన్నాడు? ఏంది అక్కడ పెట్టుకున్నావు? నేను కదా అక్కడ ఉండాల్సింది, వాడు ఇక్కడ కదా ఉండాల్సింది. ఇంకా అక్కడ కూడా ఎట్లా భ్రమలో ఉన్నాడు. దేవుడు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఈ లోకంలో ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తారో, మంచి ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే సత్యమును ఆధారం చేసుకుని బతుకుతారో, ఎందరైతే వాక్యమును నమ్మి వాక్యానుసారంగా జీవిస్తారో ఈ లోకంలో, వారే దేవుని రాజ్యంలో ఉంటారు, వారే దేవుని చూస్తారు, వారే దేవునితో ఉంటారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి చాలామంది వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తా ఉంటామా, కొద్దిసేపు ఆలస్యమైన అందరు లైన్లో ఉండండి, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. ఈ మధ్య ఒక చిన్న ఆఫీసర్ కూడా కట్టాను నేను, అందరితో చెప్పి కూర్చొని మాట్లాడి పంపిస్తూ ఉన్నా. చాలామంది ఆటోలు వేసుకొని వస్తారు, బస్సులు వేసుకొని వస్తూ ఉంటారు, బండ్లలో వస్తూ ఉంటారు. వీలైతే మీరు రండి, ఒకసారి మీ కుటుంబంగా రండి. ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో, మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో తెలియపరచండి. మాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, పలానా ఊరు నుంచి చూస్తున్నామయ్యా అని చెప్పండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. నువ్వు ఏడ్చొద్దు, దిగులు పడద్దు, దేని విషయమే బాధపడద్దు. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తా. ఫోన్లు చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. నేనే మాట్లాడతాను మీతో, మీ సమస్యలు వింటా, మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తా. అయితే మీరు కూడా ఏం చేసుకోవాలా? ప్రార్థన చేయండి, నమ్మకంగా ఉండండి దేవుని దగ్గర. ఈ లోకంలో దేని మీద ఆశ పెట్టుకోవద్దు, దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుడు నీ కోరికలను తీరుస్తాడు, దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి పాపం వల్ల వచ్చి జీతం మరణం గుర్తుపెట్టుకో. నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? దేవుని ముందు 2 మార్గాలు పెట్టాడు. నేనైతే పరలోకాన్ని ఎంచుకున్నా, పరలోకానికి ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే నా జీవితము దేవునికి తెలుసు, నా జీవితం ప్రభువుకు అప్పగించుకున్నాను, నా మార్గం ప్రభువుకు అప్పగించుకున్నాను. నాకు కావలసినవన్నీ నా దేవుడు నాకు ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. నేనైతే నమ్మకంగా ప్రభు పనులు యవనస్తునిగా మరి దేవుని కార్యాలు నెరవేర్చుకుంటూ అనేక మందికి సత్యమైన సువార్తను ప్రకటిస్తూ, కాకమ్మ కథలు వ్యర్థమైన మాట నేను మాట్లాడను, కేవలం వాక్యమే బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నా. నీ జీవితం నమ్మకంగా నువ్వు ఉండగలిగితే పరలోక రాజ్యంలో దేవుని మనం చూస్తాం. అటు కృప దేవుడు మీ అందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఎదిగే సమయంలో మరి మీరు ఎందరైతే మరి ఈ మాటలు విన్నారో వారిని బలపరచండి, స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ, ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభువా మరి ప్రతి ఫోన్ కాల్ బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి అవసరతలను వినండి, వారి అవసరత ప్రభువా నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మీరు తీర్చమని, జరిగించమని, వారి కార్యములు సఫలపరచమని
నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను తండ్రి. నీ కృప నీ బిడ్డల మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ, ఈ కార్యక్రమం ఎందరైతే వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో సమృద్ధి నింపమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి దేవుని పిల్లలారా, మరి మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మీరందరూ చూస్తూ ఉన్నారు. మందిర నిర్మాణం ప్రజెంట్ ఇప్పుడు స్లాబ్ వరకు వచ్చింది. ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది. అనేక మందిని దేవుడు ప్రేరేపించలాగున మరి మీరు కూడా ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రము ఖచ్చితంగా ముందుకు రండి. స్లాబ్కు మీరు సహకరించండి. దాదాపు 20 లక్షలతో కూడినటువంటి పని స్లాబ్కు మాత్రమే అవుతూ ఉంది. 25 సెంట్లలో అతి గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. అనేక మందికి మరి ఈ మందిరం ఒక ప్రార్థన మందిరం ఉన్నట్లుగా మరి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. పూర్తిగా పనులు కావస్తూ ఉన్నాయి. అయితే స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. మీ గుప్పిళ్ళు విప్పండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.